స్థానిక ఎన్నికల తర్వాత అనర్హుల ఏరివేత, రేషన్ కార్డులపై ఇంటింటి పరిశీలన, జిల్లాలకు 2.20 లక్షల పేర్లతో జాబితా. పక్షం రోజులుగా వివరాలు సేకరిస్తున్న సిబ్బంది. తొలుత మరణించిన అందుబాటులో లేని వారి పేర్లు తొలగింపు, ఆ తర్వాత ధనవంతుల కార్డులు కట్, ప్రభుత్వంపై తగ్గనున్న 500 కోట్ల భారం. రేషన్ లబ్ధిదారుల్లో అనర్హుల ఏరివేతపైన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ దృష్టి పెట్టింది. గత 10 ఏళ్లలో ఎంతోమంది యువకులు ఉన్నత విద్యా ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లారు. ఎంతోమంది మరణించారు. అయితే వారి పేర్లు తొలగించకపోవడంతో ఇప్పటికీ రేషన్ పంపిణీ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకునేందుకు పౌర సరఫరాల శాఖ సిద్ధమైంది. ఇది నిజంగా అనర్హులను ఏరివేస్తే ప్రభుత్వానికి 500 కోట్ల రూపాయల భారం తగ్గుతుంది. ప్రభుత్వానికి అదనంగా ఆదాయ వనరులు దొరకనప్పుడు ఉన్న దాంట్లో సరిగ్గా సెట్ చేస్తే 500 కోట్ల రూపాయల భారం తగ్గుతుంది. అంటే 500 కోట్ల రూపాయల ఆమ్దాని వచ్చినట్టే ప్రభుత్వానికి. కేసీఆర్ చేసినటువంటి ఈ తప్పుదాలను ఒక్కొక్కటి చెరిపేసుకుంటూ పోతే ప్రభుత్వం సేఫ్ జోన్లో పడుతుంది. ఇది 2.20 లక్షల పేర్లతోటి ఒక జాబితాను ఉన్నతాధికారులు ఇప్పటికే జిల్లాలకు పంపించినట్లుగా తెలిసింది. వివరాలు సేకరించి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించినట్లుగా సమాచారం. ఇందులో కార్డులో పేరుండి అందుబాటులో లేని, తర్వాత మరణించడం ఫస్ట్ గుర్తించి వాళ్ళ పేర్లు తీసేసి, ఆ తర్వాత విదేశాలకు చదువుకోవడానికి పోయి లేకుంటే జాబ్ల కోసం పోయిన వాళ్ళ పేర్లు తెల్ల రేషన్ కార్డు లోపల ఇప్పటికీ ఉన్నాయి కాబట్టి వాళ్ళని తొలగించే పని నెక్స్ట్ పెట్టుకుంటున్నారు. ఇవి తీసేస్తే ప్రభుత్వానికి 500 కోట్ల రూపాయల భారం తప్పుతుంది. అంటే మిగిలిచ్చినట్టే.